నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. శన్యరిష్టే తు సంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శనిధ్యానం ప్రవక్ష్యామి మమ సహకుటుంబానాం ప్రాణపీడ ఉపశాంతయే అని శనైశ్చరుడికి సంబంధించినటువంటి శ్లోకం. యమధర్మరాజుకి శనైశ్చరుడికి ఇద్దరికీ కూడా సంబంధించినటువంటిది. యమధర్మరాజు శనైశ్చరుడు ఇద్దరూ కూడా అన్నదమ్ములు. ఈ విషయం ఎందుకు చెబుతున్నాను అని కదా, ఈ నెల 21వ తారీఖు షష్ఠి వెళ్ళినటువంటి సప్తమి, మంద సప్తమి, స్థిర సప్తమి అనేటువంటి పేర్లు వాటికి కలవు. మందహ అంటే చాలా నిదానంగా వెళ్ళేటువంటి వాడు మందహ అంటే. సప్తమి అనగా 7, వృద్ధి అనేటువంటిది తీసుకొచ్చేటువంటిది సప్తమి, బీజం. కానీ మందహ అని అంటే ప్రతి ఒక్కటి కూడా చాలా చిన్నగా నిదానంగా తీసుకొని వచ్చేటువంటిది మందహ. అయితే అందులోనే కూడా స్థిర శబ్దం కూడా ఏర్పడి ఉన్నది. మందము స్థిరము అనేటువంటి దానికి విధానములు ఏమిటి అంటే, మనకు శని అంతర్దశ, శని మహర్దశ, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇలాంటివన్నీ కూడా నడుస్తున్నటువంటి సమయం ప్రతి మనిషి జీవితంలో ఎక్కడో ఒక్కడ నడుస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్క దానికి ఒక చోట చెక్ అనేటువంటిది ఉండాలి, స్టాప్ అనేటువంటిది ఉండాలి. కొన్ని పర్వదినములు వచ్చినప్పుడు కొన్ని ఆరాధనలు మనము చేయటము వలన ఎన్నో రకాల దోషాలకి మనం చెక్ పెట్టుకున్న వాళ్ళం అవుతాము. అటువంటి పర్వదినం 21వ తారీఖు షష్ఠి వెళ్ళినటువంటి సప్తమి. ఆ ఒక్క షష్ఠి వెళ్ళినటువంటి సప్తమి స్థిర సప్తమిగా మనం మార్చుకోవాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆ రోజు సాయంత్రం, అంటే 21వ తారీఖు సాయంత్రం, ఉదయం కాదు, గుర్తుపెట్టుకున్న సాయంత్రం, చక్కగా దగ్గర శివాలయం ఉన్నా లేదా ఇంటికి ఎవరినైనా పురోహితులు వారిని పిలుచుకున్నా శివుడికి తైలాభిషేకము, నల్ల నువ్వులతో అర్చన, ఈ 2 కంపల్సరీ చేయించండి. అలాగే దొరికితే జిల్లేడు పూల దండ శివలింగానికి ఒకటి వేయించండి. అనంతరం శనికి సంబంధించినటువంటి మూలమంత్రంతో 1900 సార్లు శనిగ్రహానికి హోమం చేయించండి. ఆ హోమం పూర్తయిపోయిన తర్వాత 19 ప్రమిదలు, 19 ప్రమిదలలో ఒక్కొక్క ప్రమిదలో 19 ఒత్తులు వేసి నూనె వేసి అది వెలిగించి ఒక ప్లేటు తీసుకొని చక్కగా ఆ 19 అందులో ఉంచి, అంటే ఇందులో 2 విధానాలు చెప్తున్నా. 19 సార్లు విడివిడిగా మనం ప్రదక్షిణం చేయలేము, ఏదైనా శరీరం సహకరించట్లేదు అనుకుంటే చిన్న ప్రమిదలే కాబట్టి ఇబ్బంది లేదు. ఒక ప్లేట్లో వేసుకొని ఆ ఒక చుట్టూతా 19 ప్రదక్షిణాలు చేయటం. శక్తి ఉంది, ఓపిక ఉంది అంటే ఏ ప్రమిదకి ఆ ప్రమిద, ఏ జ్యోతికి ఆ జ్యోతి తీసుకొని శనిగ్రహం చుట్టూతా, అంటే శని స్వరూపంగా శివలింగాన్ని మనం ఉంచుతాం కాబట్టి దాని చుట్టూతా శన్యరిష్టేతు సంప్రాప్తే శని పూజ అంచకారయేతు శనిధ్యానం ప్రవక్ష్యామి సహకుటుంబానాం ప్రాణపీడోపశాంతయే అనుకుంటూ 19 ప్రదక్షిణాలు చేయటం. చేసిన తర్వాత మనకు ఆ శనైశ్వర స్వామి వారికి నల్ల నువ్వులతో చేసిన చిమ్మిరుండలు నివేదనగా పెట్టడం.
ఇవి మనకు సుమారుగా ఈ 2-3 తర్వాత కనుక మొదలుపెట్టినట్లయితే సంధ్యా సమయానికి పూర్తవుతుంది మొత్తం అంతా క్రతువు. శని అంటే ఎవరు అనంటే సాక్షాత్తు ఆయుష్కారకుడు, ఐశ్వర్యకారకుడు, ప్రాణకారకుడు కూడా అని మనం అంటూ ఉంటాము. అతను ఉండేటువంటి స్థానాన్ని అనుసరించి అది లాభస్థానమా, వ్యయస్థానమా, శత్రుస్థానమా, అది ఏ విధానమైతే ఉంటుందో దాన్ని అనుసరించి ఆయన ఫలితాన్ని ఇస్తాడు మనకు. కేవలం గ్రహాలలో శనైశ్చర గ్రహం ఇవ్వదలుచుకుండా గుడి దగ్గర యాచిస్తూ ఉండేటువంటి భిక్షాటన చేయించేటువంటి వ్యక్తిని కూడా సింహాసనం మీద కూర్చోబెట్టగలుగుతాడు. అదే ఆయనకి ఆగ్రహం కలిగిందా సింహాసనం మీద ఉన్నటువంటి వ్యక్తిని కూడా అమాంతం కింద పడేయగలుగుతాడు. ఆ ఒక్క శక్తి కేవలం ఆయనకు మాత్రమే ఉన్నది. అందుకనే గ్రహాలకి రాజు రవి అయినప్పటికీ కూడా గ్రహాలందరూ కూడా ఏదైనా విషయం వస్తే ఆరాధించేటువంటిది ఎవరిని అంటే శనినే కొలుస్తారు. మనం రామాయణంలోకి వెళ్ళి ఒక చిన్న విషయం చెప్పుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. మనకు రావణాసురుడు గురించి తెలుసు. అలాగే మండోదరీదేవి గర్భవతిగా ఉండి ప్రసవించేటువంటి సమయంలో మేఘనాథుడు ఇంద్రజిత్తు రావణాసురుడు యొక్క కుమారుడు ప్రసవించేటువంటి సమయంలో గ్రహాలందరినీ కూడా తీసుకొచ్చి ఏ ఏ స్థానంలో ఉంటే చిరంజీవిగా దీర్ఘాయుష్మంతుడుగా ఉంటాడో ఆ స్థానాలలో గ్రహాన్ని పెట్టేశాడు. ఎవరు? రావణాసురుడు. దేవతలందరూ కూడా గజగజలాడుతున్నాడు. రావణాసురుణ్ణే మనం తట్టుకోలేకపోతున్నాము. అటువంటిది ఈ ఒక్క లగ్న పుష్కరాంశంలో కనుక ఇంద్రజిత్తు అనగా రావణాసుడు యొక్క కుమారుడు జన్మించాడా, వాడిని పట్టతరం కాదు, మన సాధ్యం కాదు అని దేవతలందరూ కూడా భయపడి, బాగా గుర్తుపెట్టుకోండి, శనైశ్చర స్వామి వారిని స్తుతించారు. నాయన తండ్రి నువ్వే దిక్కు, ఇప్పుడు నువ్వు కనుక ఏదైనా చేయలేకపోతే లోకం అల్లకల్లోలమైపోతుంది అని శనైశ్చర స్వామి వారిని బాగా అందరూ స్తుతించగా ఆయన ఒక పాదాన్ని పక్కకి జరిపాడు. ఆ పాదాన్ని పక్కకి జరపటం కారణం చేత, కేవలం ఆ పాదాన్ని కొంచెం ఇలా పక్కకి జరిపిన కారణం చేత అర్ధాయుష్మంతుడిగా జన్మించాడు. ఆ పాదాన్ని పక్కకి జరిపారు అనొక్క కోపంతో రావణాసురుడు శనైశ్వర స్వామి వారి కాలుని విరిచేయడం జరిగింది. అక్కడి నుంచి ఆయన మందగమనుడు అయ్యాడు. మందము అని అంటే మందవాసము అంటే చాలా నిదానంగా వెళ్ళేటువంటిది. అక్కడి నుంచి ఆయన చాలా నిదానంగా నడవడం మొదలుపెట్టాడు. ఆ నిదానంలో ఒక స్థిరత్వం ఏమిటి అంటే మన నుంచి తీసివేయవలసినవి ఏవైతే ఉన్నాయో అవి తీసేస్తూ మన దగ్గర ఉండవలసింది ఏదైతే అవసరమో దాన్ని స్థిరంగా ఉంచేటువంటి వాడు శనైశ్చరుడు. కనుక 21వ తారీఖు ఖచ్చితంగా మనకు అది మంద సప్తమి, స్థిర సప్తమి రెండూ కలిసింది మధ్యాహ్నం నుంచి కనుక ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ విధానాన్ని కనుక ఆచరించినట్లయితే యోగం, అదృష్టం ఏ రకంగా అయినా మనకు రావచ్చు. ఎట్నుంచి ఎలా వస్తుంది అనేటువంటి విషయం మనం ఊహించలేం. ఆయన అనుగ్రహం కలిగినదా పాతాళంలో కూర్చున్నా పైకి తీసుకొని వస్తాడు. ఆయన అనుగ్రహాన్ని కోరి ఈశ్వరుడికి తైలాభిషేకం చేస్తూ నువ్వులతో అర్చన చేసుకొని హోమగుండం పెట్టుకొని 1900 సార్లు నల్ల నువ్వులతో శనికి హోమం చేసుకొని అనంతరం 19 ప్రమిదలు, ఒక్కొక్క ప్రమిదలో 19 ఒత్తులు నువ్వుల నూనె పోసి దీపారాధన వెలిగించి ఆయనకి మహామంగళహారం అందించి ప్రదక్షిణాలు చేసుకొని చిమ్మిరి గుండలు నివేదన పెట్టి అది ప్రసాదం తీసుకోగలిగారా, ఏలినాటి శని కావచ్చు, అర్ధాష్టమ శని కావచ్చు, అష్టమ శని కావచ్చు, ఈ ఒక్క శని ప్రభావంచే పీడింపబడేటువంటి వారందరూ కూడా సుఖముగా బయటపడతారు. ఈ మాట నేను ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను అంటే గత 3 రోజుల నుంచి చాలామంది త్వరలో వచ్చేటువంటి కొన్ని ప్రభావాలు మనకి ఇప్పుడు ధనుస్సంక్రమణం నడిచేటువంటిది.
ఈ ధనుస్సు సంక్రమణము తర్వాత వచ్చేటప్పటికి మకర సంక్రమణం. మకరం అనేటువంటిది మకర కుంభాలకు శని అధిపతి. ఈ మధ్యప్రదేశంలో కొన్ని కారణాల రీత్యా కొన్ని రాశుల వారికి శని సంబంధించినటువంటి విపరీతమైన స్థితి అనేటువంటిది రాబోతుందని చెప్పి భయపడుతున్నారు. దానికోసం ఎవరు భయపడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆయనకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు వచ్చింది కనుక ఆ వచ్చినటువంటి రోజుని సద్వినియోగం చేసుకొని శనేశ్వర స్వామి వారిని తృప్తిపరచగలిగితే ఆ శనేశ్వర స్వామి వారి నుంచి వచ్చేటువంటి ఏదైతే కనుక బాధలు అనేటువంటి ఉంటాయో వాటి నుంచి పూర్తిగా మనం బయటపడిపోతాము. ఆయన యొక్క అనుగ్రహం మాత్రమే మనం తీసుకోగలుగుతాము. ఆయన యొక్క ఆగ్రహం అనేటువంటిది మనకు తగలకుండా ఉండాలి అనే ఒక ఉద్దేశ్యంతో ఈ యొక్క వీడియోని మీ అందరి ముందుకు కూడా తీసుకొచ్చి ఉన్నాను. అవకాశం ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అందరూ వింటారు, బాగుపడతారు. జీవితంలో శనేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో యోగాన్ని భోగాన్ని చూడగలిగేటువంటి అవకాశాన్ని 10 మందికి కూడా మీరందరూ కూడా అందించండి. నాకేదో అదృష్టం వచ్చేస్తుంది, నేను చూశాను, నేను చేసుకుంటాను, నేను సుఖంగా ఉంటాను అనుకుంటే కుదరదు. మన తోటి వాళ్ళందరూ సుఖంగా ఉంటేనే మనము కూడా సుఖంగా ఉండగలుగుతాము. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా శనివారం, ఇవాళ మంగళవారం, బుధ గురు శుక్ర శని ఇవాళకి 4వ రోజు, రేపటికి బుధ గురు శుక్ర శని రేపటి నుంచి 4వ రోజు. శనివారం రోజునాడు ఖచ్చితంగా శనేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి మీరందరూ కూడా పాత్రులు అయ్యి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతి నమో నమః. స్వస్తి.